హలో ఫ్రెండ్స్, నేను కాకరకాయ కారం పొడి తెలుగు రెసిపీని చేయబోతున్నాను. ఎంతో రుచికరమైన ఈ కాకరకాయ కారం పొడికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ 3/4 కేజీ, ఎండుమిర్చి 15, కరివేపాకు గుప్పెడు, చింతపండు చిన్న నిమ్మకాయలో సగము, పల్లీలు 150 గ్రాములు, పెసరపప్పు 25 గ్రాములు, పుట్నాల పప్పు 25 గ్రాములు, పచ్చిశనగపప్పు 1 స్పూను, తెల్ల నువ్వులు 1 టేబుల్ స్పూను, ఉద్దిపప్పు 50 గ్రాములు, జీలకర్ర చిన్న స్పూను, మిరియాలు చిన్న స్పూను, వెల్లుల్లి రెబ్బలు పెద్ద 10 పాయలు, కళ్ళు ఉప్పు రుచికి తగినంత. కారం పొడి అన్నంలోకి, ఇడ్లీ, దోశలోకి కొద్దిగా నేతిని వేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఒక చిన్న బాణల్లో నీటిని తీసుకొని కాకరకాయను శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి. తర్వాత ఈ నీటిలో గుప్పెడు కరివేపాకుని వేసి శుభ్రంగా కడిగి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. దాన్ని చక్రాల మాదిరి సన్నగా తరిగి పెట్టుకోవాలి చాకుతో. ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మనం తరిగి పెట్టుకున్న కాకరకాయల్ని బాగా ఫ్రై చేసి ప్లేట్లో తీసుకోవాలి. కాకరకాయ ఇలా బాగా వేపుకోవాలి, లేదంటే కాకరకాయ పొడి నిల్వ ఉండదు. హలో ఫ్రెండ్స్, మరలా ఈ బాణల్ని కడిగి క్లీన్ చేసుకొని స్టవ్ వెలిగించి పెట్టుకొని మనం పెట్టుకున్న ఈ పప్పులన్నీ ఒక్కొక్కటిగా విడివిడిగా దూరగా వేపుకోవాలి. ఈ పప్పులన్నీ మాడిపోకూడదు ఫ్రెండ్స్, మాడిందంటే చేదు వాసన వస్తుంది. మీడియం సైజులో మీడియం రంగు పోవాలి. ఈ పల్లీలను కూడా అలాగే ఒక్కొక్కటి విడివిడిగా పచ్చి వాసన పోయిన తర్వాత వేపుకోవాలి ఫ్రెండ్స్. వేపుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత మినపగుళ్ళను దూరగా వేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకోవాలి. తర్వాత నువ్వులను దూరగా పెట్టుకోవాలి. ఈ పుట్నాల పప్పును లైట్గా వేసుకోవాలి. ఈ ఎండుమిర్చిని వేసుకోవాలి. తర్వాత కరివేపాకును వేసుకోవాలి. జీలకర్రని లైట్గా వేపుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలను లైట్గా వేపుకోవాలి, పచ్చివాసన పోయింది. ఈ చింతపండును లైట్గా వేపుకోవాలి. చివరగా ఉప్పుని లైట్గా వేపి తీసుకోవాలి.
చల్లారిన ఈ పదార్థాలన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని పొడి కొట్టుకోవాలి. హలో ఫ్రెండ్స్, వేయించి పెట్టుకొని ఈ వెల్లుల్లిని తగిగా తీసి పెట్టుకుంటున్నాను. ఇది చివరిలో మనం కావలసినంత వేసుకొని వాడుకునేదంతా వేసుకోవాలి. మిగిలిన పొడిని తనిగా అట్లే పెట్టుకోవాలి. మొత్తంలో మిక్స్ చేసినామంటే వెల్లుల్లి నిల్వ ఉండదు. మనకు రుచికి తిగినంత ఉప్పుని మిక్స్ చేసుకొని పొడి కొట్టుకోవాలి. ఈ పొడి కొట్టుకున్న మిక్సీ జార్లోని పొడిని మనం వేయించి పెట్టుకున్న బౌల్లో కడాయిలో వేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా మిక్సీ జార్లో వేసి పొడి కొట్టుకోవాలి. కొద్దిగా సాల్ట్, కూడా చింతపండుని కూడా కొద్దిగా వేసి పొడి కొట్టుకోవాలి. ఈ పప్పుల్ని కూడా మిక్స్ చేసి పొడి కొట్టుకోవాలి. దీనిలో చిటికెడు ఇంగువను కూడా మిక్స్ చేసి పొడి కొట్టుకోవాలి. పొడి కొట్టుకున్న ఈ కాకరకాయ పొడిని బాణల్లో వేసుకోవాలి. కడాయి ఇలా కలిపి పెట్టుకున్న పొడిని రెండవసారి మిక్సీలో వేసి లైట్గా పొడి కొట్టుకొని దీంతో వెల్లుల్లి వేస్తున్నాను వాడుకునేదాన్ని. హలో ఫ్రెండ్స్, ఈ వాడుకునే కాకరకాయ పొడిలో వెల్లుల్లి వేసి పొడి కొట్టిన పొడి. ఈ పొడి నిల్వ ఉండే పొడి. దీంట్లో వెల్లుల్లి వేయలేదు. దీన్ని బాక్స్లో భద్రపరచుకుంటే చల్లారిన తర్వాత 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, ఎంతో రుచిగా ఉంటుంది. నేను చేసిన కాకరకాయ కారం పొడి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.